వినుకొండ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ ఏంటి నిన్న జరిగిన విషయాన్ని ఏ రకంగా తీసుకున్నారు? మీరు ఇప్పటికీ ఎన్నికల సంఘానికి టీడీపీని కలిసిన ఎస్పీని కలిసినట్టున్నారు కదా. దీనికి అసలు నిన్న గొడవలు జరగడానికి కారణం బొల్లా బ్రహ్మనాయుడు. అంటే ఇది ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి ఒక ఎజెండా ఇచ్చినట్టు కనపడుతుంది. అన్ని చోట్ల ఒక పథకం ప్రకారం దాడులు జరిగినాయి ప్రతి నియోజకవర్గంలో. మా ఎమ్మెల్యే అయితే బొల్లా బ్రహ్మనాయుడు నిన్న దాకా ఉన్నాయన నేరుగా మీటింగ్ పెట్టే 12 తర్వాత బాగా గొడవలు చేయాలా అర్థనా, అప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలా, ఉదయం మన ఓట్లు బాగా వేయండి, వైఎస్ఆర్ పార్టీ ఓట్లని పోలింగ్ చేయించండి, 12 తర్వాత దాడులు తెగబడమని నేరుగా ఆయన ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టే మరీ చెప్పాడు. వాళ్ళ ముఖ్య క్యాడర్కి అనుచరులు మొత్తానికి చెప్పేశాడు. చాలా బూతులు రిగ్గింగ్కి క్యాప్చర్కి ప్రయత్నం చేశారు. చాలా వరకు మా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. చాలా గ్రామాల్లో దాడులను ప్రోత్సహించాడు. దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. అరాచకాలతో గెలవాలనుకోవటం చాలా దుర్మార్గం. సార్ పార్లమెంటు పరిధిలో ఎన్ని సీట్లు టీడీపీ రాబోతున్నాయి? ఎన్ని చోట్ల రీపోలింగ్ డిమాండ్ చేశారు? మేము 4 చోట్ల రీపోలింగ్ డిమాండ్ చేస్తున్నాము. అలాగే అంటే పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గాల వారీగా జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారు కన్సల్టేట్ చేసి దాని మీద సమగ్ర దర్యాప్తు జరపమని రీపోలింగ్ జరపమని చెప్పేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. ముందు గ్రామాల్లో పికెటింగ్ ఏర్పాటు చేయమని శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి ఎస్పీ గారికి కోరటం జరిగింది. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కావాలనే వైఎస్ఆర్సీపీ నేతలు దాడులకు పాల్పడి, అలాగే ఎవరైతే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 12 గంటలకల్లా మన పార్టీ ఓట్లు వేయించండి, ఆ తర్వాత రిగ్గింగ్లు దాడులు గొడవలు చేయండి ఆయనే డైరెక్ట్గా ప్రోత్సహించారు. సో ఈ నేపథ్యంలోనే చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ చేసిన వాటిని అడ్డుకట్ట వేశాం, ఖచ్చితంగా టీడీపీ గెలుపొందుతుందని చెప్పి కూడా వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అంటున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.